సుగుణాల సిరి ఛానల్కి స్వాగతం. ఈరోజు యూరిన్ లీకేజ్ ఎందుకు ఇలా తరచూ యూరిన్ లీకేజ్ వల్ల బయటికి వెళ్ళలేకపోవటం, మానసికంగా కుంగిపోవటం, ఎవరికి చెప్పుకోవాలి ఏమిటి అనేది ఈ ప్రాబ్లంతో చాలామంది సఫర్ అవుతున్నారు. నా దృష్టికి వచ్చినాయి. అయితే ఈరోజు మీరు ఈ వీడియో చూసిన దగ్గర నుంచి మీ ప్రాబ్లం 100% సాల్వ్ అవుతుంది. చూస్తే అవ్వదండి, చూసి పాటిస్తే అవుతుంది. ఇప్పుడు మనకి యూరిన్ లీకేజ్లు ఇవన్నీ పాత రోజుల్లో లేవా అంటే ఉన్నాయి, కానీ వాళ్ళు లేకుండా చేసుకున్నారు. ఇదంతా మన చేతిలో పని. ఎలాగంటారా, పాత రోజుల్లో అన్ని మాన్యువల్గా చేసుకోవాలి. పుట్టిన తెల్లారి నుంచి, అంటే నార్మల్ డెలివరీ అయిన తెల్లారి నుంచి ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి. వచ్చి అమ్మోళ్ళ ఇంటి దగ్గర, నాన్నోళ్ళ ఇంటి దగ్గర బెడ్ రెస్ట్లు అలాంటివి ఏమి ఉండేవి కాదు. చక్కగా న్యాచురల్గా ప్రకృతి సిద్ధంగా కన్సీవ్ అయ్యేవాళ్ళు, బిడ్డను కనేవాళ్ళు, తెల్లారి నుంచి బిడ్డ పని అన్నీ చేసేవాళ్ళు. అలా చేయటం వల్ల రోట్లో పప్పు వేసి రుబ్బుకోవటం, పచ్చడి దంచుకోవటం, విసురురాయిలో మినపప్పు వేసి విసురుకోవటము, బట్టలు ఇలాగా కప్పలాగా కూర్చొని బట్టలు ఇలా వంగి సబ్బు పెట్టేసి నేలకేసి కొట్టి వంగి లేచి ఇలాగా మనం జాడించి ఆరేయటము, ఇవన్నీ కూడా మనకి తెలియకుండానే మన పెల్విక్ చాలా స్ట్రాంగ్గా ఉండేలాగా, మన యోని గోడలు చాలా స్ట్రాంగ్ అయిపోతాయి అన్నమాట. అంటే బిడ్డను కనే ముందు ఎన్లార్జ్ అయిపోయిన ఈ గర్భకోశము అదంతా కూడా మళ్ళీ కుషించుకుపోయినాక లూజ్గానే ఉంటుంది అన్నమాట. అంటే బాగా సాగదీసిన రబ్బర్ని వదిలేసినాక ఎలా ఉంటుంది, లూజ్గానే ఉంటుంది. అలాగే ఉంటుంది మన బాడీ తత్వానికి మనం స్పెషల్గా ఆ రోజుల్లో ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేకుండా మనం చేసే పని అలాగా, అంటే ఎక్కువ పని వంగి లేచి ఉండేది అన్నమాట. బట్టలు ఉతికి జాడించడం, కూర్చొని అలా కప్పలాగా కూర్చొని బట్టలు ఉతికి లేచి జాడించటము, పప్పు విసరటము, బండ వేసి పచ్చడి నూరటం, ఇలాంటివన్నీ ఉండటం వల్ల ఇలాంటి ప్రాబ్లం ఆ రోజుల్లో ఎవరికీ లేకుండా పోయింది. సరే, ఒక 70 ఏళ్ళు 80 ఏళ్ళు అంటే ఎవరో సుకుమారంగా పెరిగిన వాళ్ళు, ఉన్నతమైన స్థితిలో ఉన్నవాళ్ళు, వాళ్ళకి కొంచెం సరైన అవగాహన ఎక్సర్సైజ్ లేక 70 ఏళ్ళకి 80 ఏళ్ళకి కింద కూర్చుంటే గర్భకోశం జారిందని చెప్పుకునేవాళ్ళు అన్నమాట. ఇప్పుడైతే 100కి 50% ఉన్నారు మన యూరిన్ లీకేజ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు. వీళ్ళు ఏంటంటే ఇక్కడికి వచ్చేటప్పటికి ఊబకాయం, సరైన బాడీ ఎక్సర్సైజ్ లేవు, పథ్యాలు లేవు. నిన్న ఒక ఆవిడ మెసేజ్ పెట్టారు, మా నానమ్మ వాళ్ళు బెదిరిస్తున్నారండి, ఆ పథ్యం ఈ పథ్యం చేయకపోతే తర్వాత నీ ఒళ్ళు గొల్లైపోయిద్ది, తర్వాత ఇంకా ఎన్ని చేసుకున్నా కూడా ఈరోజు తిరిగి రాదు అని. బెదిరించడం కాదమ్మా అది. కొంతమంది చెప్తే వినకపోతే ఏంటంటే ఇలా విద్ది ముందు కాలం నాటికి అని చెప్తారన్నమాట. కొంతమంది మనం ఉన్న ఆ టైంను కానీ ఉన్న ఆ పొజిషన్ కానీ యూస్ చేసుకోరు, పోయినాక ఏడుస్తామన్నమాట. అలాంటిదే ఇది. పెద్దవాళ్ళు చెప్పింది వినేసి అలా చేసుకోండి. ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే, ఈ యూరిన్ లీకేజ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, మాకు ఎక్సర్సైజ్ చేయటం కుదరదండి, మేము జాబ్ చేసుకుంటూ ఉంటాం, ఏదైనా ఖాళీ ఉంటే ఇంట్లో అవన్నీ క్లీన్ చేసుకోవటమే సరిపోతుంది అంటారా? ఒక 5 మినిట్స్ మన కోసం, మనం ఆరోగ్యంగా ఉన్నాము అని అంటే ఇంటిళ్ళ పాది ఆరోగ్యంగా ఉన్నట్టే. మనం సంపాదించుకుంది మనమే ఏ హాస్పిటల్కి వాటికి వీటికి ఖర్చు పెట్టకుండా ఎంచక్కా తిని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఒక చిన్న ఎక్సర్సైజ్ 5 మినిట్స్ మీకు సెలవు ఉన్న రోజుల్లోనే, వారంలో 2 సార్లు లేదా 3 సార్లు 4 సార్లు అంతే. కొన్ని నిద్ర లేవబోయే ముందే ఒక 5 మినిట్స్ ముందు లేగండి. ఈ పెల్విక్ స్ట్రాంగ్గా ఉండి యూరిన్ లీకేజ్ అవ్వకుండా ఉండటానికి ఈ ఎక్సర్సైజ్ ఈజీ కదండి. దీంతో పాటు పొట్టలోకి తినడానికి ఒక పౌడరు, ఆ యూరిన్ లీకేజ్ అవుతున్నప్పుడు ఆ లోపల గోడలు లూజ్గా ఉండేవి మళ్ళీ స్ట్రాంగ్ అవి మీ యూరిన్ లీకేజ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ఒక పౌడర్ ఇస్తాము. అది వాటర్లో కలుపుకొని అక్కడ లోపల గోడలకి తగిలేలాగా చేసుకోవాలి. ఇది మా దగ్గర ఉంటుంది. యూరిన్ లీకేజ్కి, తుమ్మినా దగ్గినా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండే ప్రతి ఒక్కళ్ళకి ఈ మెడిసిన్ చాలా బాగా పనిచేస్తుంది. దాంతోపాటు ఈ ఎక్సర్సైజ్ చేశారంటే చాలా త్వరగా 100% క్లిక్ అవుతారు. రెండు చాలా ఇంపార్టెంట్. ఇది 50%, ఈ ఎక్సర్సైజ్ 50%. ఇలా కనుక మీరు చేసుకుంటూ ఈ ప్రాబ్లమ్ని చక్కగా సాల్వ్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయండి.
వెయిట్ లాస్ అవ్వండి. వెయిట్ లాస్ అవ్వడం అంటే పూర్తిగా తినడం మానేయటం కాదు. అలా మానేశారంటే ఆకలేసి పొట్ట ఖాళీ అయిన ఆ ప్లేస్లో అనవసరమైన కొవ్వు పేరుకొని ఇంకా ఎక్కువ వెయిట్ గెయిన్ అవుతాము. తినేది పెద్ద పెద్ద వీటి దగ్గరకు వెళ్ళి మనం వెయిట్ లాస్ అవ్వాలి అని ఒక పెద్ద సెలబ్రిటీ లాగా చేయాల్సిన అవసరం కూడా లేదు. మనం రోజు తినే ఇంత అన్నము 3 సార్లు 4 సార్లు తినండి, కొంచెం కొంచెంగా, పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు, లేదనంటే మొలకొచ్చిన గింజలు ఇలాంటివి. ఇక ఇలాంటి సామాజిక మాధ్యమాలు చాలా ఉన్నాయి కాబట్టి ఇలాంటి వాటిల్లో చూసి మీ డైట్ మీరు కంట్రోల్ చేసుకోండి. కానీ తినకుండా మాత్రం మానేయొద్దు. దాంతో ఈ ఎక్సర్సైజ్ చేస్తూ ఈ పెల్విక్ స్ట్రాంగ్గా ఉండడానికి, యూరిన్ లీకేజ్ అవ్వకుండా ఉండడానికి ఈ పౌడర్స్, ఈ మెడిసిన్ తీసుకోండి. మీరు బెస్ట్ రిజల్ట్ అయితే చూస్తారు. అయితే ఈ ఎక్సర్సైజ్ చూడండి, చాలా ఈజీ, అందరూ చేసుకోవచ్చు. బ్యాక్ పెయిన్ ఉండేవాళ్ళు కూడా చేయొచ్చు. ఎలా చేయాలంటే ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు మనము పెల్విక్ మజిల్స్ స్ట్రాంగ్ అవ్వడానికి ఇలాంటి చిన్న ఎక్సర్సైజ్ అన్నమాట. చూడండి, అలాగా కొద్దిసేపు రిలాక్స్ అవ్వచ్చు. ఇది కూడా ఎక్సర్సైజ్లో భాగమే. తరువాత అట్లాగా గాలి పీల్చుకొని ఇలా మళ్ళా గాలి వదలాలి. ఇలాగా 5 సెట్స్ స్టార్ట్ చేస్తూ 10 దాకా చేయండి. స్టార్టింగ్లో ఫస్ట్ చిన్నగా మొదలు పెట్టుకొని తర్వాత పెంచుకోవాలన్నమాట కౌంటింగ్. ఇలా స్టార్టింగ్ రోజు నుంచి 2, 3 చేసి తెల్లారి నుంచి 4, 5 అట్లాగా 10 సెట్స్ రోజు అలా చేయండి. ఒక 1 మంత్ కల్లా మీ ప్రాబ్లం చాలా వరకు సాల్వ్ అవుతుంది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చి, ఒకవేళ బ్యాక్ పెయిన్ ఉండేవాళ్ళు ఉంటారు. బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు ఇలాంటిది నేను చేయలేనండి అని అన్నప్పుడు ఇంకా ఈజీ ఎక్సర్సైజ్ అదేంటంటే, ఇలా ఒక కుషన్ కానీ మీరు పడుకునే తలగడ పెట్టుకునే పిల్లో కానీ అలాగ తీసుకొని 2 తొడలకి మోకాళ్ళకి మధ్యన అలా పెట్టేసుకొని ఇలా సైడ్ రిలాక్స్ అవ్వండి. అవినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ 2 తొడలతో ఆ కుషన్ని నొక్కాలి. నొక్కుతున్నప్పుడు అర్జెంటుగా మనకి యూరిన్ వచ్చినప్పుడు కానీ మోషన్ వచ్చినప్పుడు కానీ ఆపుకుంటాం కదా, అలాగా బిగిస్తూ నొక్కాలన్నమాట. అప్పుడే మీ ఆ మజిల్స్, ఆ యోని గోడలు అనేవి స్ట్రాంగ్ అవుతాయి. ఇది ఒక చిన్న ఎక్సర్సైజ్. ఇది కూడా అంతే. స్టార్టింగ్లో కొంచెంగా స్టార్ట్ చేసి 4, 5 నుంచి 10 దాకా వారంలో కనీసం 2 సార్లు లేదా 3 సార్లు, 3 రోజులు లేదా 2 రోజులు అలా చేస్తూ ఉంటే మీకు 1 మంత్ కల్లా చాలా మంచి రిజల్ట్ వస్తాయి. ఇంకా పూర్తి రిజల్ట్ రావాలి అని అంటే మన దగ్గర ఈ యోని టైట్నింగ్కి, తుమ్మినా దగ్గినా ఇలాగా వచ్చే వాటి గురించి మందులు ఉన్నాయండి. అవి తీసుకొని మీరు వాడుకోవచ్చు. ఎలా వాడాలి ఏమిటి అనేది మీరు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే తెలుసుకోవడానికి కింద వాట్సాప్ నంబర్ ఇస్తామండి. ఓన్లీ మెసేజే చేయండి. లేట్ అవుతుందండి, రిప్లై ఇచ్చిందాక ప్లీజ్ కాల్ చేయొద్దు. లేట్ అవుతుంది, రిప్లై మాత్రం తప్పనిసరిగా ఇస్తాం. మీ ప్రాబ్లం 100% సాల్వ్ అవే ఎక్సర్సైజ్తో పాటు ఈ మందు. ఇంతే అండి. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే మా నోటిఫికేషన్ మీకు వస్తుంది.